జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ తయారు చేసినటువంటి 11 తీవ్రవాద సంస్థల్లో జైషే మహమ్మద్ ముఖ్యమైనదన్నమాట. కాశ్మీర్కు సంబంధించి జిహాద్ చేస్తున్నటువంటి ఈ 11 తీవ్రవాద సంస్థలలో అతి పెద్ద తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా అయితే రెండోది వచ్చేసి జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ అన్నమాట. ఇక్కడ జైషే మహమ్మద్ అంటే ఇది ఒక ఉర్దూ పదం. జైషే మహమ్మద్ అంటే ఉర్దూలో మహమ్మద్ ప్రవక్త సైన్యం అని చెప్పేసి అర్థం అంట. సరిగ్గా 2000వ సంవత్సరంలో ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థను అయితే ఏర్పాటు చేశారు. ఈ తీవ్రవాద సంస్థను పాకిస్తాన్లోని పంజాబ్లో మసూద్ అజహర్ అనేవాడు స్థాపించాడు. పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ సహకారంతోనే ఈ మసూద్ అజర్ గాడు ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను అయితే ఏర్పాటు చేయగలిగినాడు. మామూలు ఎవరైనా ఇట్లాంటి పనులు చేస్తే ఏళ్ళు ఉక్కుపాదంతో గణం తొక్కుతారట్టే. అట్లాంటిది ఏది ప్రభుత్వ రంగ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ సహకారంతోనే ఈయన గారు ఏకంగా ఒక ఉగ్రవాద సంస్థనే ఏర్పాటు చేశాడు. ఇంకా దేశం ఎట్టాడిది, ఈడు ఎట్టాడు, ఆ ఐఎస్ఐ ఎట్టాడిదో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కాశ్మీర్ రాష్ట్రాన్ని మన భారతదేశం నుంచి విడదీసి పాకిస్తాన్లో కలపాలన్న లక్ష్యంతో ఇదైతే పనిచేస్తూ ఉంటుంది. అందుకోసం కాశ్మీర్ రాష్ట్రంలో పలు తీవ్రవాదాలు అయితే చేసింది. కాశ్మీర్ రాష్ట్రంలో షరియా చట్టాలను అమలు చేయాలన్నది కూడా దీని లక్ష్యంలో భాగం అనమాట. అట్ట పెట్టుకుంటే అసలు పాకిస్తాన్లోనే షరియా చట్టం లేదు కదా, వీళ్ళ బతుకులు చేయడా వీళ్ళేది కాశ్మీర్లో షరియా చట్టం పెట్టేది కాదు. పాకిస్తాన్లో ఉండదు షరియా చట్టమా? వీళ్ళ ఆలోచనలు దొబ్బితిని మతం కాకపోతే ఇంకేమంటారో చూడండి. దీన్ని మొదట కాశ్మీర్ని ఆక్రమించి ఆ తరువాత భారత్లో ఉన్నటువంటి మిగిలిన భూభాగాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది ఈ తీవ్రవాద సంస్థ యొక్క దురాలోచన. ఈ తీవ్రవాద సంస్థకు ఆఫ్ఘనిస్తాను, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐసిస్, అలాగే ఆల్ ఖైదా తీవ్రవాద బృందాలతో సంబంధాలు ఉన్నాయి. చూడండి, ఇకపోతే 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగినటువంటి పుల్వామా దాడిలో తమ బృందం చేసినట్టు అని చెప్పేసి ఈ సంస్థ సిగ్గు కూడా లేకుండా ఏదో గొప్ప కార్యం చేసినట్టు ఏం గర్వంగా ప్రకటించుకునేది. అంతేకాకుండా గతంలో అంటే ఇప్పుడు 2001లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పైన జరిగినటువంటి ఉగ్రవాద దాడి, 2001 డిసెంబర్లో భారత పార్లమెంట్ మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడి, అలాగే 2016లో పంజాబ్లోని పఠాన్కోట్లో మన దేశ వైమానిక స్థావరం మీద జరిగినటువంటి దాడి, ఇకపోతే ఉరి ప్రాంతంలో జరిగినటువంటి దాడులు అన్నీ కూడా ఈ ఉగ్రవాద సంస్థ జరిపినట్టే. ప్రస్తుతం కాశ్మీర్లోని అత్యంత హింసాత్మక తీవ్రవాద సంస్థ ఇదేనని చెప్పేసి రక్షణ రంగ నిపుణులైనటువంటి బి రామన్ వంటి నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే జైషే మహమ్మద్ను రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే యూకే, అమెరికా దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రవాద సంస్థగా గుర్తించింది. ఇక్కడ ఇంకొక జోక్యం చెప్పేదా, ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థను పాకిస్తాన్ కూడా నిషేధించింది. అంతే కదా, పైన ఒక లెక్క లోపల ఒక లెక్క. అసలు పెట్టిందే వీళ్ళ సపోర్టే కదా, వీళ్ళేది వీళ్ళ గుడిగాలి వీళ్ళు మళ్ళీ నిషేధించేది. కానీ ఈ జైషే మహమ్మద్కు అలాగే పాకిస్తాన్కు ఉన్నటువంటి సంబంధాలు మొన్న ఆపరేషన్ సింధూర్తో బయటపడినాయి. చెప్పాలంటే బయటపడే విధంగా మన భారత ప్రభుత్వం ఈయన యొక్క చక్రం తిప్పింది అట్నే. అయితే ఈ నోబెల్ పిచ్చోడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మూలంగానే ఈ పాకిస్తాన్ అయితే బతికిపోతుంది. లేకపోతే పాకిస్తాన్ ఈ పార్టీకే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్ అయితే ఉండేదన్నమాట. ఇక ఈ డొనాల్డ్ ట్రంప్ అండా చూసుకునే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలన్నీ కూడా రెచ్చిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ జైషే మహమ్మద్ సంస్థ యొక్క చీఫ్ మసూద్ అజర్ అయితే ఈ సంస్థకు సెకండ్ ఇన్ కమాండ్ ఉస్మాన్ అలియాస్ అబు మావియా అన్నమాట. ఈ ఉస్మాన్ అనేవాడు జైషే మహమ్మద్ తరఫున మన దేశంలో తీవ్రవాదాలు చేస్తూ ఉంటాడనమాట. వీడి చేతిలో దాదాపుగా 150 మంది తీవ్రవాదులు, అలాగే గ్రౌండ్ వర్కర్లు, అలాగే జిహాదీగాళ్ళంతా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే మన కేంద్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలు, అలాగే మన భారత ఆర్మీ ముందుగా ఈ జైషే మహమ్మద్ టాప్ కమాండర్ అయినటువంటి ఉస్మాన్ అలియాస్ అబు మావియాను టార్గెట్ చేశారు. ఇక వేట అయితే మొదలుపెట్టారు. ఇక ఈ ఉస్మాన్ అలియాస్ అబు
మావియాను జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో ఉన్నట్టుగా వీటితో పాటు మరొక 150 మంది జిహాదీగాళ్ళు, తీవ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ఉన్నట్టుగా మన కేంద్ర ఏజెన్సీలకైతే తెలిసిందనమాట. అంతే, ఇక మన కోబ్రా కమాండోలు అలాగే మన సైనికులు కలిసి జాయింట్గా అక్కడ ఆపరేషన్ అయితే చేపట్టినారు. ఈ క్రమంలో కతువా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలోని ఒక ఇంటి పైన కోబ్రా కమాండోలు అంతా కూడా మెరుపు దాడి చేశారు. అంతే, ఆ ఇంట్లోనే ఉన్నటువంటి ఉస్మాన్ అలియాస్ అబ్బు మావియా మన కోబ్రా కమాండోలను చూసి బెదిరిపోయి ఏదే పారుకొని ఉచ్చబోసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశాడంట. అంతే, ఇక మన బలగాలు వేటాడి వీడినైతే ఎన్కౌంటర్ చేసి పారిదొబ్బినాయి. ఈ ఘటనలో అత్యాధునిక M4 ఆటోమేటిక్ రైఫిల్తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు అలాగే మందుగుండు సామాగ్రి కూడా దొరికినాయి. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టినటువంటి కార్డన్ సెట్ సందర్భంగా మరొక 20 మంది విదేశీ ఉగ్రవాదులను కూడా చంపేసినట్టయితే వార్తలు వస్తున్నాయి. అయితే మానవ హక్కుల సంఘాల బాధ నుంచి తప్పించుకోవడానికి ఆర్మీ ఈ విషయాన్ని బయట పెట్టలేదని చెప్పి తెలుస్తుంది. అవును, ఇప్పుడు వాడు రాక్షసుడు, వాడు సైతాన్ గాడు, వాడు చేసేదే నరమేధం. అలాంటి చెయ్యాలా, చేస్తే గర్వంగా చెప్పాలా మేము ఈ పని చేసినామని చెప్పేసి. మనకేం కొత్త కాదు కదా, ఇదిగో మేము ఎన్కౌంటర్ చేసాం, ఫలానా ఉగ్రవాదిని లేపేసినాం అని చెప్పేది. దాంట్లో తప్పే ఉండదు. దాంట్లో మళ్ళీ ఎవడైనా ఇలాంటి విషయాల్లో మానవ హక్కులు అని చెప్పి ఎవడైనా వచ్చే వాడి కింద పెట్టి తుపాకి కొట్టాలంటే ఊరికే కూడా కాదు, లేకపోతే ఏందియా. ఇక ఆ ప్రాంతంలో అంతా కూడా కూంబింగ్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి ఆర్మీ అయితే వెల్లడించింది. ఈ నెల 7 అలాగే 13వ తేదీల్లో కహోగ్, నజోట్ అటవీ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఉస్మాన్ తప్పించుకున్నాడని, అయితే ఈసారి మాత్రం ఈ పిరుకుగొడ్డు తప్పించుకోలేకపోయినాడని చెప్పేసి ఆర్మీ అయితే పేర్కొనింది. పాకిస్తాన్కు చెందినటువంటి ఈ ఉస్మాన్ గాడు 2 ఏళ్ల క్రితం దొంగచాటుగా సరిహద్దులు దాటి మన కాశ్మీర్ లేక్ ప్రవేశించాడు. ఉదంపూర్ అలాగే కతువా ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి జైషే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారినాడనమాట. ఎవడు ఈ నీచ్ కమ్మినే గాడు. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మన బలగాలు మొన్న ఆదివారం రోజున ఆపరేషన్ త్రాష్ ఈ పేరుతో కూంబింగ్ అయితే చేపట్టాయి. ఆదివారం ఉగ్రవాదులతో జరిగినటువంటి ఎదురుకాల్పులో ఒక పారాట్రూపర్ నేల కొరిగిపోగా 7 మంది జవాన్లకు గాయాలైనాయి. 4 రోజుల పాటు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలా. అయితే మొన్న ఎదురుకాల్పుల సమయంలో ఉస్మాన్తో పాటు మరి కొంతమంది ఎన్కౌంటర్ అయితే అయిపోయినారు. ఇంకా కూంబింగ్ జరుగుతూనే ఉండాలి. కాబట్టి ఆర్మీ పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదన్నమాట. నా తెలిసి అయితే ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మొహమాటాలు అయితే పెట్టుకోరని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఏది ఏమైనా సరే ఆ 150 మంది ఎవరైతే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి నేనైతే ఆర్మీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఎన్ని కుతంత్రాలు చేసినా మన బలగాల ముందు అవి సాగవని ఈ ఎన్కౌంటర్ అయితే నిరూపించింది. మరి మిగిలిపోయినటువంటి ఆ తీవ్రవాదుల విషయంలో ఆర్మీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశ్లేషణ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్.